అమ్మగారికి నమస్కారం. ఈ రోజున మరి మేము రాజన్నపేట కింద 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటాం. మరి ఆ రోజుల్లో ఆ చివరి పెద్ద ఆయన గారు కూర్చొని ఉన్నారు, వ్యవసాయ శాఖ మినిస్టర్ గారుగా ఫోటో గుర్తుపట్టాం. 400 రూపాయలు ఉండే ఒట్లు ధాన్యం ఆ పెద్ద ఆయన గారి ప్రభుత్వంలో, రాజన్న గారి ప్రభుత్వం ఎక్కగానే 900 రూపాయలు అయింది. ప్రభుత్వం మారిన తర్వాత అదే ఒట్లు 700 రూపాయలు వచ్చినాయి. ప్రస్తుతం 1800-1900 రూపాయలు కూడా మేము అమ్ముకుంటున్నాం. కానీ ఈ రోజున ఈ రాజన్న బిడ్డ 11,000 జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతానికి ఈ పరిస్థితుల్లో వస్తుందని మేము ఏమాత్రం కూడా అనుకోలేదు. నేడ పోయినటువంటి గొడుగు కింద చేరి గ్రామంకి వచ్చి ఉన్నారు. పెద్దల రామచంద్రరావు గారు కూడా వెళ్ళి ఉన్నారు. ఎంతో గుండె ధైర్యం నిక్కాణించి ఉండి ఎవరో అమ్మ రాజీవ్ ఇలాంటి పేర్లు మర్చిపోయి రాజన్న గారు ఒక పార్టీ, ఈ గుర్తు పార్టీ అంటే రాజన్న అనే స్థాయికి అలాంటి వారి యొక్క దిశలో తీసుకొని ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాంటి ఈ పార్టీ రైతు బ్రహ్మాండంగా ఉంది. మీరు ఇక్కడ నుంచి 500 మీటర్ల ప్రయాణం చేస్తే ఇళ్లు కట్టిన ఇళ్లు చూడొచ్చు, ఎన్ని ఇళ్లు నిర్మాణం అయింది వారు చూడొచ్చు. ఇదంతా కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసం, మీ గుండె ధైర్యం, మీ కుటుంబం రాజారెడ్డి తాత రాజన్న ఆ పేరుకి తర్వాత పేరు మీరు ఒక గుండె లాంటి వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఇక్కడికి ఇలా వస్తారని మేము అనుకోలేదు. రైతు పరిస్థితి పెద్ద ఆయన చెప్పి ఉన్నారు. డొంకలు దెబ్బతిన్నమాట వస్తేనే రాజన్న గారి నుంచి కూడా ఇది హై లెవెల్ ఛానల్ అంటే పంట కాలువల కన్నా ఒక 200 మీటర్ల హైట్ లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. రాజన్న గారు కూడా ఎంతో ప్రయత్నం చేసి ఉన్నారు. కానీ అది డ్రిప్పింగ్ సాధ్యం అవుతుంది. కానీ వరుణ దేవుడు రాజన్న పక్షాన్ని ఉన్నాడు. రాజన్న కుటుంబానికి వరుణ దేవుడు సహకరిస్తూ ఉన్నాడు. ఈ రోజున గ్రామంలో రైతులందరూ కూడా 1800 రూపాయలు చేసి ధాన్యం అమ్ముకున్నారు. పెసల 6,000 ధర. ఆ అమ్మ అంటుంది ఇందాక అన్ని మాకు రేట్లు పెరిగిపోయింది, ఏమి కొనలేకపోతున్నామని. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది ఆయన అంటూ ఉన్నారు. ఇక్కడ ఏమని అన్ని రేట్లు రైతులకు ఇది ఎలా సాధ్యం? ఒకటి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మీరు పొగడ్తలు బాగోదు, వ్యతిరేకత బాగోదు. రాజన్న రాజ్యం వస్తూ ఉంది. రాజన్న రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో అది ఆగదు. అది మీ ద్వారా అవచ్చు, ఇంకొకరి ద్వారా అవచ్చు, జరిగే వాళ్ళు అవచ్చు. ఈ రాజన్న రాజ్యం ఎప్పటికీ ఉంటుంది. రాజన్న రాజ్యం ఆపేటటువంటి శక్తి వేరొకరికి కానీ విమానాల్లో పోయి రాజధాని పోయేవాడు ఒకటి కాదని తెలుసుకుంటూ జై రాజన్న, జై రాజన్న. నిర్మల్ గారి నాయకత్వం జిందాబాద్. డాక్టర్ గారు రైతు వారీగా నగేష్ పసుపు గురించి, పంటల గురించి నగేష్ కూర్చోండి. డాక్టర్ గారు ఒకసారి డాక్టర్ చిట్టిబాబు, మేకల చిట్టిబాబు కౌలు రైతు 30 ఎకరాలు చేస్తే అంతా ఆయన చాలా బాగా నష్టపోయాడు. చిట్టిబాబు మాట్లాడు. చిట్టిబాబు మాట్లాడు. హలో. మరి ఈ రోజు రక్తపండ కార్యక్రమం ద్వారా మేడం గారికి మేము వ్యవసాయ ఈ రోజు రక్తపండ కార్యక్రమం ద్వారా మేడం గారికి ఈ ప్రాంతం యొక్క వ్యవసాయ విషయాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాము. మేడం గారండి, మరి గత 15 సంవత్సరాల క్రితం కల్లాల్లో 1450-1500 రూపాయలు ధాన్యం 75 కేజీల బస్తా అమ్మింది మేడం గారండి. ఈ రోజు నిజం తుఫాను వల్ల ఆశాజనకంగా 1700-1600 ఒడ్డుకునే సమయంలో ఏదో రకంగా బాగుంది అనుకునే సమయంలో నిజం తుఫాను వల్ల పూర్తిగా పంట నష్టపోయి అది 800, 900, 1100కి ఇంకా ధాన్యం అమ్ముకోని వాళ్ళ రైతులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. మరి మేము గత తుఫాన్ సమయంలో టీసీసీ అధ్యక్షులుగా ఉన్న రఘువీరారెడ్డి గారిని తీసుకెళ్లి మా తరాల ప్రాంతంలో పొలం చూపిస్తే ఆ పొలం మోకాల్లోకి వచ్చింది అధ్యక్ష. రఘువీరారెడ్డి గారు కూడా వేదిక మీద ఉన్నారు, స్వయాన చూశారు మా యొక్క పొలాల్ని. అదే రకంగా మొన్న నిజాం తుఫాను అప్పుడు గిడుగురు రుద్రరాజు గారు కూడా వచ్చారు. అదే ఇదేమి పొలం ఎట్టయిపోయింది, ఈ రైతు బతుకుతాడా చచ్చిపోతాడా అని చెప్పి ఆయన కూడా చాలా హృదయ సంకోచంతో ఇదైపోయారు. మరి అటువంటి సమయాల్లో ప్రభుత్వం 4 అడుగులు ముందుకేస్తుందంటే గతంలో 16,000 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈసారి వీళ్ళు ఇస్తున్న గత ప్రభుత్వం 20,000 సబ్సిడీ ఇస్తే వీళ్ళు 16,000 సబ్సిడీ ఇస్తున్నారు. హెక్టార్కి వచ్చి మేడం గారండి, ఒక హెక్టార్కి వచ్చి
అంతకుముందు 20,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వీళ్ళు 16,000 ఇస్తున్నారు. మరి 16,000 ఇస్తే మేము అనుకున్నాము ఈ ప్రభుత్వం వస్తే 80,000 ఇస్తుంది కావాలే అనుకున్నాం వాస్తవంగా హెక్టార్కి వచ్చి. మరి వీళ్ళు ఆ రోజు 1450 రూపాయలు అమ్మినా కానీ ఏ ఒక్క ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు.